రాజు. సో, మొత్తానికి కేఏ పాల్ మాత్రం రేవంత్ సర్కార్‌కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. హైకోర్టులో నిన్న 10 మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో, ఇప్పటికీ హైకోర్టు దీంట్లో జోక్యం చేసుకొని ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే 3 నెలలకు ముందే పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకరు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, అలాగే కడియం శ్రీహరి కావచ్చు. ఈ ముగ్గురు పైన నెలలోపు స్పీకర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. బట్ ఇప్పటివరకు స్పీకర్ నుంచి ఎటువంటి యాక్షన్ అయితే లేదు, రియాక్షన్ కూడా లేదు. అయితే నిన్న కేపాల్ ఏకంగా 10 మంది పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఎవరైతే పార్టీ మారారో, అలాగే ఈ ఇంటి మీద నుంచి వచ్చినటువంటి కాకి ఆ ఇంటి పైన వాలడానికి వీల్లేదని చెప్పేసి అంత గొప్పగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏమైంది ఆ సంస్కారం, ఎందుకు ఆ 10 మందిని చేర్చుకున్నట్టు అని చెప్పేసి కూడా కేపాల్ కౌంటర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి వెంటనే స్పీకర్కి 10 మంది పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. మరి దీనిపైన స్పీకర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో, గతంలో చెప్పినటువంటి ఆ ముగ్గురు పైనే ఇప్పటివరకు రియాక్ట్ కాలేరు. ఇప్పుడు కేపాల్ ఏదో పిటిషన్ అయ్యంగానే 10 మంది మీద స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని నాన్స్తూ ఇంకో 5 సంవత్సరాలు చేస్తారు. 5 సంవత్సరాల వరకు ఆ ముగ్గురు పైన యాక్షన్ తీసుకొని 10 మంది పైన కూడా యాక్షన్ తీసుకోరని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. మరి రేవంత్ సర్కార్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 10 మంది పైన యాక్షన్ తీసుకుంటారా, హైకోర్టు చెప్పినటువంటి వాల్యూస్ కాపాడతారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో, మొత్తానికి మరి కేపాల్ వేసినటువంటి పిటిషన్ని, అలాగే 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.